వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఆగ్రాలోని తాజ్మహల్ ఒక సమాధా లేక ఆలయమా? తాజ్మహల్ నిజంగానే తేజో మహాలయమా? ఈ ప్రశ్నలు చాలా కాలంగా తలెత్తుతున్నాయి. ఈ వివాదం కూడా సుదీర్ఘకాలంగా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి తాజ్మహల్ ప్రాంగణంలో సర్వే నిర్వహించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. జిల్లా కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సర్వే కోసం అడ్వకేట్ కమిషనర్ను నియమించడానికి నిరాకరిస్తూ ఆగ్రా జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ పిటిషన్లో సవాల్ చేశారు. తాజ్మహల్ ప్రాంగణంలో ఆలయం ఉందనే వాదన ఆధారంగా ఈ పిటిషన్ దాఖలైంది. భగవాన్ శ్రీ ఆగ్రేశ్వర్ మహాదేవ్ నాగనాథేశ్వర్ విరాజ్మాన్ తేజో మహాలయ ఆలయం తరపు న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం 2015లో ఒక దావా దాఖలైంది. ఈ కేసు ఆగ్రా సివిల్ జడ్జి వద్ద పెండింగ్ లో ఉంది. సదరు ప్రాంగణంలో ఆలయం ఉందని ప్రకటించాలని ఈ కేసులో కోరారు. తిరస్కరించిన 2 కోర్టులు ఈ కేసు పెండింగ్ లో ఉన్న సమయంలో సర్వే కోసం అడ్వకేట్ కమిషన్ ని నియమించాలని కోరుతూ అదనపు జిల్లా న్యాయమూర్తి ముందు ఒక దరఖాస్తు దాఖలు చేశారు. అయితే 2 జిల్లా కోర్టులు ఈ పిటిషన్ ని తిరస్కరించాయి. ప్రస్తుతం పిటిషన్లో భారత ప్రభుత్వం, భారతీయ పురాతత్వ శాఖ మరో 2 ప్రతివాదులుగా చేర్చారు. ఇక మహాదేవ ఆలయం ఉందంటూ కూడా వాదన వినిపిస్తోంది. ఆగ్రాలో ఉన్న ప్రపంచ వారసత్వ సంపద అయిన తాజ్ మహల్ ప్రాంగణంలో భగవాన్ శ్రీ అగ్రేశ్వర్ మహాదేవ్ నాగనాథేశ్వర్ విరాజ్మాన్ తేజో మహాలయ ఆలయం ఉందని పిటిషన్లో వాదించారు. సివిల్ రివిజన్ సంఖ్య 3/2020లో ఆగ్రా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ 2026 ఏప్రిల్ 4న జారీ చేసిన ఆదేశాలను, అలాగే అంతకుముందు ఒరిజినల్ సూట్ సంఖ్య 356/2015లో సివిల్ జడ్జ్ 2019 జూలై 18న జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని పిటిషనర్ల అలహాబాద్ హైకోర్టును అభ్యర్థించారు. ఈ 2 ఆదేశాల్లోనూ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఏదేమైనా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా సర్వేకి, లేదా తిరస్కరిస్తుందా అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఏదేమైనా కానీ తాజ్ మహల్ సమాధి కాదు, మహాదేవ ఆలయం అంటూ కూడా కొందరైతే వాదనలు వినిపిస్తున్నారు. మరి ఈ వాదనపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ప్రస్తుత వీడియోస్పై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్థికంగా ఫస్ట్ వీక్ వచ్చింది. ఆర్ వాయిస్కి మీ చేత చాలా చాలా అవసరం. ఈవెన్కి ఇంకా చేరుకోలేదు. శాలరీస్, రెంట్స్, మెయింటెనెన్స్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ ఇబ్బంది నుంచి మీరే బయటపడేయాలి. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయం చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.